హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు రెసిపీ వచ్చేసైతే నేను సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఒకసారి ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోండి. సూపర్‌గా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దానికోసం అయితే గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో అయితే కొంచెం ఘీ అయితే యాడ్ చేసుకోవాలా. తర్వాత 1/4 కప్ సేమియా వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలా. ఇలా మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలా. ఇప్పుడు అదే ప్యాన్‌లో అయితే కొంచెము మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 1 ½ కప్ మిల్క్ అయితే తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా బాయిల్ చేసుకోవాలండి. ఒక హాఫ్ కప్ మిల్క్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అయితే 1 స్పూన్ యాడ్ చేసుకోనండి. వెనిలా ఫ్లేవర్ తీసుకొని మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. లమ్స్ ఏమీ లేకుండా ఇలా కలుపుకొని మొత్తం అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనకి మిల్క్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత సేమియా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ సేమియా మొత్తం కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలేమి లేకుండా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని సేమియా మొత్తం మనకి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. ఇది మొత్తము మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోండి. హై ఫ్లేమ్‌లో అసలు పెట్టకూడదు. ఇలా మనము సేమియా చెక్ చేసి చూస్తే మన సేమియా ఉడికిందా లేదా అని తెలుస్తుంది. సేమియా అయితే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ ఉంది కదా! ఆ మిల్క్ మొత్తము ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేను మనము కస్టర్డ్ మిల్క్ మొత్తము అయితే వేసేసుకోవాలా. కస్టర్డ్ మిల్క్ వేసి మనం ఇలా కలుపుతూ ఉండాలండి. పైన మీగడ అనేది అస్సలు కట్టకూడదు. మొత్తం అయితే ఇలా బాగా కలుపుతూ ఉండాల. ఇలా బాగా కలుపుతూ ఉంటే మనం 5 మినిట్స్‌కి మొత్తం అయితే బాగా థిక్‌గా వచ్చేస్తుందండి. ఇలా థిక్‌గా వచ్చేస్తా మనం మొత్తం ఏవైతే ఇవి చూసారా మనకి బాగా థిక్‌గా వచ్చేసింది కదా! ఇప్పుడైతే మనము 1/4 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తానండి. మీ స్వీట్‌నెస్ తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. 1/4 కప్ షుగర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. మొత్తం షుగర్ మొత్తం వేసేసి బాగా మెల్ట్ అయిపోయే వరకు కుక్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఈ థిక్‌నెస్ ఉంటే సరిపోతుందండి మనకి. ఇప్పుడైతే ఒక బౌల్‌లోకి మొత్తము యాడ్ చేసేసుకోవాలండి మొత్తము. ఈ కస్టర్డ్ మిల్క్ సేమియా మొత్తం యాడ్ చేసేసుకొని మనకి బాగా చల్లారనివ్వాలండి. ఇలాగ స్పూన్‌తో మనము కలుపుతూ ఉండాలా. పైన అనేది మీగడ అనేది కట్టేస్తుంది. మనం అలాగే కలుపుతూ ఉండకుండా ఉండేస్తే ఇలా కలుపుతూ ఉంటే మనం మీగడ అనేది కట్టకుండా ఉంటుంది. ఇలా బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మనం ఒక 2 అవర్స్ పక్కన పెట్టేస్తే ఇంకొంచెం థిక్‌నెస్ అనేది మనకి బాగా వస్తుందండి. ఇప్పుడు మనం బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత మనకి కావాల్సిన ఫ్రూట్స్ మొత్తము మనం కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలా. మీ కాడ ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా కాడ అవైలబుల్‌లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనిక్కడ. ఇక్కడ నేను తీసుకుంది వాటర్ మిలన్, తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసుకున్న గ్రేప్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది మనం తినడానికి గానీ. తర్వాత సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలా. ఇంకా మీకు కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకొని తిన్నా ఇంకా బాగుంటుందండి. ఈ మొత్తం అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలా. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా తీసుకొని తింటే ఈ సమ్మర్‌కి అబ్బా! సూపర్‌గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.